మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జమ్మికుంట పట్టణంలోని స్థానిక గర్ల్స్ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయిందన్న విషయం తెలుసుకొని ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి సందర్శించడం జరిగింది. విద్యార్థులను పరామర్శించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు వైద్యులతో కూడా మాట్లాడి ప్రభుత్వ పెద్దలతోని అధికారులతో మాట్లాడి పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి మా యువజన కాంగ్రెస్ పక్షాన కోరడం జరిగింది. మరీ ముఖ్యంగా మేము విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన మేమేం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే ఈ సంఘటన కారణమైన అంటే విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల్లో ఎలాంటి నాణ్యత తగ్గినప్పటికీ కూడా దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వ పెద్దలను అధికారులను చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మరీ ముఖ్యంగా ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా పిల్లలకు మంచి సన్నబియ్యం పెడుతూ పౌష్టికాహారం లోపం లేకుండా రాగిజావ అందించడంలో కానీ నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం ముందుంది. దయచేసి ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగిన పునరావృతం కాకుండా అధికారులు మరియు ఈ వంట చేసే ప్రతి ఒక్కరు కూడా తగిన నిబంధనలు పాటించి పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిందిగా మా యువజన కాంగ్రెస్ పక్షాన కోరుతా ఉన్నాం. అని చెప్పి పెట్టి అందులో పథకం పెట్టి మీకు వచ్చి మీరు నన్ను వాళ్ళ ముందుకు పిలిచి నువ్వు ఎందుకు పోతున్నావు అక్కడికి అంటే నేను అడగద్దాన్ని వేరే టీచర్లు పోవాలట అక్కడికి పోదట ఎందుకు నేను ఎంత ఖచ్చితంగా వేయాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళకి తెలుసు. అందుకని చెప్పేసి నేను వెళ్ళొద్దట. సమ్ ఆఫ్ ద టీచర్స్ ఫర్ ఎక్సెప్షన్ వాళ్ళు పోవచ్చు. మీ తరపున ఎవరో 10 మందిని కూడా పంపిస్తారట కదా, మీ తరపున ఎవరో 10 మందిని పంపిస్తారట. 10 మందిని ఎందుకు పంపిస్తారంటే పేరెంట్స్ వస్తారు. ఎవరు వస్తారండి? పేరెంట్స్ వస్తారండి. నేను ఎందుకు పోతా? నన్ను వద్దన్నారు కదా, మేడమే వద్దన్నారు, నువ్వు పోవద్దన్నారు. పేరెంట్స్ వచ్చారండి. పేరెంట్స్ వచ్చి వాళ్ళతో ఒకటి కొంచెం మీరు చెప్పిన వాళ్ళు నిన్న వండేటప్పుడు పేరెంట్స్ ఉన్నారు 5 మెంబర్స్, తినేటప్పుడు నేను అందరూ నిన్న పేరెంట్స్ వచ్చింది సార్. వాళ్ళు ఒక పూట తింటే మనకు అట్లాంటి నేను నిన్న పేరెంట్స్ ఇక్కడ ఈ ఎంక్వైరీ ముఖ్య ఉద్దేశము మనం రాసింది నీకు ఒకరిని ఎంక్వైరీ చేయాలి. వాట్ ఎవర్ ఏమైనా కానీ సో మీ దగ్గర నుంచి మేము రిటర్న్ గా స్టేట్మెంట్ తీసుకుంటాం. కమిషనర్ గారు ఉన్నారు, నేనున్నా, మీ హెచ్ఎం గారి దగ్గర మీ దగ్గర నుంచి ట్రీట్మెంట్ కమిటీ తీసుకుంటాము. నేనేమంటున్నాను, మీరు రిటర్న్ హెచ్ఎం గారు ఇవాళనే పెట్టండి, పేరెంట్స్ నుంచి మీటింగ్ పెట్టండి, పోలీస్ స్టేషన్ రిపోర్ట్ మేము పెట్టండి. వాళ్ళ దాదాపుగా ఏంటంటే ఒక 7-8 మెంబర్స్ దాకా తిన్నారు సార్. అట్లా కూడా ఏమన్నా స్టేషన్ కావచ్చు. చెప్పే నమస్తే. మీరు అట్లా కాదు సార్, ఇండియాలో ఒక్కరోజు టేస్ట్ చేసుకొని ఇట్లా కాదు. ఎవ్రీ డే మా పిల్లలు ఎట్లా ఉంటున్నారు, అట్లా అది కూడా బ్యాక్ అంటే బ్యాక్ కూడా చూడాలి సార్ అంటున్నారు. ఎప్పుడు కూడా నేను 10 మంది నేను తీసుకొని మీ దగ్గరికి రావాలని రాదు. అవును సార్, ఎప్పుడైనా సార్ ఎవ్రీ టైం వస్తాము. నేను చెప్పే పాయింట్ ఏంటంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరు కంట్రోల్ ఉండదనేది మాకు కూడా తెలుసు. మేము ఏదైనా క్రిస్టియన్ ఏదైనా ప్రోగ్రాము ఏదో పెట్టినప్పుడు వచ్చే పైపులు ఎంత అనేది ఒక్కోసారి ఇష్యూ అవుతుంది. దాని గురించి ఇష్యూ కాదు, రిపీటెడ్గా అవుతుందా అనేదే ఇష్యూ. పిల్లలకి ఇవాళ సరిపోలేదు బయట తింటారు అంటే యాక్సెప్టబుల్. మేడం కర్రీ మిగిలితే ఇంకా ప్రైమరీ స్కూల్ అంటే వాళ్ళు కూడా సరిపోతుంది, కర్రీ అటు పంపిస్తాం. ఎందుకు వేస్ట్ అవుతుంది? మా దగ్గర మేము పంపిస్తాం వాళ్ళకి. మీరు మీ ప్రవర్తన చాలా మార్చుకోవాలి, లేకపోతే మీరుండరు. మీకోసం బడి
పిల్లలు పైసలు ఇస్తారు, పిల్లలకు పైసలు ఇస్తారు కాబట్టి మీ ప్రవర్తన పిల్లలతో కూడా బాగాలేదు, మీ ప్రవర్తన పిల్లలతో కూడా బాగాలేదండి. ఏం చెప్పాలి మీకు? మార్చుకోవాలని చెప్తాను సార్, మంచిగా ఉండాలని చెప్తాను, పిల్లలకు మంచిగా పెట్టాలని చెప్తాను. పిల్లలతోని మెల్లగా సైలెంట్గా వచ్చి చెప్తుంది తిట్టేటప్పుడు నీకు ఉంటేనా తిడతారా సార్ అని చెప్తుంది. ఏం చేస్తాం మనం బయట మేడం